హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా కృష్ణ జన్మాష్టమి వస్తుంది కదండీ! ఒక్కసారి కృష్ణ భగవానుని గుర్తు చేసుకుందాం. కృష్ణం ధర్మం సనాతనం అని పురాణ వాక్యం. కృష్ణం అంటే అపరిమితం, ఆనంద స్వరూపుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదృశం ధర్మ సంస్థానార్థాయ సంభవామి యుగే అనే సాధు జనరక్షణలకు, దుష్ట సంరక్షణలకు, ధర్మ సంస్థానానికి మళ్ళీ తానై పుడతానని, మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని స్వయంగా ప్రకటించినవాడు శ్రీకృష్ణ భగవానుడు. రామావతారంలో రాజుగా ఆర్తులను, దీనులను, భక్తులను ఆదుకున్న, అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడు క్షత్రియ వంశంలో పుట్టి రేపల్లిలో గోపాలుడిగా గోపికలతో గోవులతో కలిసిమెలిసి తిరిగాడు. పాపాలకు దూరంగా ఉన్నవారిలో ఉంటానని చాటి చెప్పాడు. బాలకునిగా ఉండి రేపల్లెలో ధర్మానికి హాని కలిగించే పంపిన రాక్షసుణ్ణి వధించాడు. కృష్ణావతారంలో అగ్రత వాత్సల్యాన్ని, సౌలభ్యాన్ని కనబర్చాడు. పాండవులకు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతానని, రథానికి దుమ్ము దులిపినట్లు శరీరంలో మనసులో ఉండే మాలిన్యాన్ని తొలగించి రథసారథిగా చాటు చెప్పాడు. దుర్యోధనుని విందునికి పిలిస్తే కాదని విదురుని ఇంటిలో భోజనం చేసి పక్షపాతం చూపించిన అగ్రవాత్సల్యుడు. తప్పు చేసిన దేవతలను ఓడించి భక్తులైన గోపాలని, గోవులని, గోపికలని హక్కును చేర్చుకున్న పక్షపాతి శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం సనాతన ధర్మం అయ్యింది. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇక ఈరోజు మా ఇంట్లో వంట అయితే కనుక ఇంకా మార్నింగే పూరి వేశాను. ఆ తర్వాత గోంగూర పచ్చడి చేశాను. ఇది తెల్ల గోంగూర, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ వేపి కొంచెం చింతపండు ఉప్పు వేసి మిక్సీలో వేశాను. ఇదే గోంగూర పచ్చడి. ఇంకా ఆ తర్వాత అయితే పాలకూరని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పాలకూర బాగా మగ్గించి కొంచెం వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం పాలు పోసి ఎగరపెట్టాను. అదే పాలకూర. ఇంకా ఇది శనగ కారపొడి. దీనిని శనగపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేపి కొంచెం కారం వేసి ఉప్పు వేసి మిక్సీ పెడితే శనగ కారపొడి. ఇది రసము. పిల్లలకి వర్షాల వల్ల జలుబులు చేసి జ్వరాలుగా ఉన్నాయి, ఇంకా కొంచెం రసంతో తింటారని రసం పెట్టాను. ఇక మా మనోడైతే కస్టర్డ్ యాపిల్ అదేనండి సీతాఫలాన్ని ఎలా తింటున్నాడో చూడండి. ఇటు సైడ్ కాస్త దూరంలో ఒక బౌల్లోనేమో ఒక డిప్పలు వేస్తున్నాడు పైన ప్రేమ్ని. ఇంకా మధ్యలో సీతాఫలం పెట్టాడు. ఇటు సైడ్ చివర్లో ఒక బౌల్ పెట్టి దాంట్లో గింజలు వేస్తున్నాడు. ఏంటో ఎంత నీట్గా ఇలా చుట్టూరు గిన్నెలు పెట్టుకుని తింటున్నాడు. వీడికి అన్నీ కాస్త చిరాగ్గా ఉంటే నచ్చవండి, అన్నీ మంచిగా ఉంటే బాగా నీట్గా తింటాడు. ఇంక ఇదైతే మా మనోరాలు ఇంకా మ్యాగీ ప్రియురాలు. అంతే, ఇంకా మాట్లాడితే వర్షం వస్తే మ్యాగీ 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 అంటుంది. ఇంకా ఇదైతే మన భీమవరం నుంచి వచ్చేసాం కదండి. ఏమేమి స్నాక్స్ తెచ్చాము పిల్లలకి. ఇంకా బందరు వలవ, ఇంకా బెల్లం కొమ్ములు, బెల్లం మిఠాయి, పప్పు చెకోడీలు. ఈ పప్పు చెకోడీలు పప్పు భలే కరకరలాడుతూ భలే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంక ఇదైతే కారపూస. ఇంకా పిల్లలకి స్నాక్స్ నానమ్మ ఎంత వస్తావని అడుగుతారండి. ఇంకా కోవా బిళ్ళలు కూడా తెచ్చాను, దీంట్లో వేయడం మర్చిపోయాను. ఇదైతే బందర్ హల్వా. సగం ట్రైన్లోనే తినేసాము, కొంచెమే తెచ్చుకున్నాము ఇంటికి. ఇదైతే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము వచ్చేటప్పుడు. ఇంకా ఎండ వలన ట్రైన్లోనూ అలా అయిపోయింది. ఈ రోజుకి ఇంతేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.